హాయ్ అండి. అందరూ బాగున్నారా? టుడే సండే స్పెషల్ ఏంటో మా ఇంట్లో చేపల పులుసు. ఎన్ని రోజుల తర్వాత అండి చేపలు ఇంటికొచ్చింది. ఇదే పులుసు పెట్టుకుంటారని అనుకున్నాను. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు కోసి చిన్న చిన్న ముక్కలు కోసి అది వేగిన తర్వాత టమాటా వేసామండి. టమాటా వేగిన తర్వాత మెత్తబడిన తర్వాత అందులో సాల్ట్, పసుపు, కారం వేసి బాగా ఏగాలి. ఏగిన తర్వాత అది టమాటా మెత్తగా అయిపోయిన తర్వాత అందులో గరం మసాలా ముద్ద వేసుకున్నానండి. గరం మసాలా ముద్ద ముందే తయారు చేసి పెట్టుకున్నానండి. ఆ గరం మసాలా ముద్ద బాగా ఏగాలండి. ఏగితేనే బాగుంటుంది. అందులో పులుసు కదండి, చింతపండు నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసి మరిగించాలి. మనకు పులుసు నార్మల్ వాటర్ వేయకూడదు. చింతపండు నీళ్ళు వేసి పిసికేసి ఆ చింతపండు వాటర్ వేయాలి. అందరూ అనుకుంటుంటారు ఏంటి చేపల పులుసు మాకు రాదా? అలాగని కాదండి, ఏదో చేశానండి, మీతో షేర్ చేసుకున్నాను. బాగుంటే చూడండి. చూడండి, అది మరిగిన తర్వాత మళ్ళీ చేపల ముక్కలు ఉంటాయి కదండి, ఆ ముక్కలు అందులో వేయాలండి. వేసిన తర్వాత ఆ రెండు కలిపేసి ఒక 5-10 నిమిషం మరగాలండి. మరిగితే పులుసు అంటే చేపలకి బాగా పడుతుందండి. పడితే టేస్ట్ బాగా వస్తుంది. అది మరిగిన తర్వాత ఇగోండి లాస్ట్గా కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర లేకపోతే చేపల పులుసు వేస్టే. అందుకే కొత్తిమీర వేస్తే చేపల పులుసు టేస్ట్ పెరుగుతుంది. దాంట్లో మన ఫిష్ మసాలా ప్యాకెట్ దొరుకుతుంది కదండి, అది వేసాను. అది ఇంకా రుచి పెంచుతుంది. ఇప్పుడు వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. తినడానికి వెళ్ళిపోతాను. చాలా ఆకలి వేస్తుంది. పులుసు చూస్తే ఆగడమేనా. ఇప్పుడు వెళ్ళిపోతున్నామండి తినడానికి. చాలా వేడిగా ఉంది. అప్పుడైనా తినేయాలి. మీరందరూ సండే స్పెషల్ మీద ఏడ్ చేసుకొని కామెంట్ బాక్స్లో